హలో ఎవరైనా అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ మనీ మేకర్ శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఓపెన్ హీలింగ్ లైవ్ సెషన్ ద్వారా, అలాగే ఓపెన్ హీలింగ్ పర్సనల్ సెషన్ ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపి, వాళ్ళ కోరికలు నెరవేరడానికి నేను కారణమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు ఈ ఓపెన్ లైవ్ హీలింగ్ సెషన్ ద్వారా ఇంకా చాలా మందికి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్యలు తీర్చి, వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి, వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జనరల్‌గా ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కోరికలుంటాయి. మంచి ఉద్యోగం రావాలని, వ్యాపారం బావుండాలని, పిల్లలు చక్కని పెళ్ళిళ్ళు జరగాలని, రిలేషన్‌షిప్ బావుండాలని ఎన్నో కోరికలుంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కోరికల కన్నా సమస్యలు ఎక్కువొచ్చేసినాయి. ప్రతి ఒక్కరు ఏదో సమస్యతో బాధపడుతూ ఉన్నారు. చాలా మందికి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం లేదని ప్రాబ్లమ్. ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ లేదని ప్రాబ్లమ్. లేదా వచ్చే జీతం సరిపోవట్లేదు ప్రాబ్లమ్. వ్యాపారం లేని వాళ్ళకి వ్యాపారం పెట్టాలని, ఆల్రెడీ వ్యాపారం ఉన్నవాళ్ళకి వ్యాపారంలో డెవలప్ అవ్వాలని, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్, అన్నిటికన్నా ముఖ్యంగా మనీ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకొస్తున్నాయి? ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకొస్తున్నాయంటే, మనం ఎక్కువగా భయపడ్డం వల్ల. ఈ అన్ని సమస్యలకి ఒకే ఒక పరిష్కారం హీలింగ్. హపోనోపోనో హీలింగ్. హపోనోపోనో అనేది దాంట్లో హీరోయిన్ పరిచయం చేశారు. అది ఎప్పటినుంచో ఉంది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు దేశాల్లో గత కొన్ని సంవత్సరాలుగా అది అందరికి తెలిసిందే. ఈరోజు అందరూ దాన్ని ప్రాక్టీస్ చేసి ఎంతో హ్యాపీగా సక్సెస్ అవుతున్నారు. హపోనోపోనో అంటే ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ మనం యూజ్ చేయడం వల్ల మన జీవితంలో మనం దేన్నైనా సరే చాలా ఈజీగా పొందొచ్చు. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ యువర్ ఫీట్. కానీ దాన్ని మనం 108, 58 ఇలా ఒక నంబర్‌గా కాకుండా ఎమోషన్ కనెక్ట్ చేసి దాన్ని చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. అలా ఈ హపోనోపోనో బ్రెయిన్‌ని ఉపయోగించి చాలా మంది జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చవిచూశారు. అలాగే ఈ హీలింగ్ అనేది ఏంటంటే, మనం ఉదయం నిద్ర లేచి బయటికెళ్ళినప్పటి నుంచి రాత్రి వరకు బయట ఎక్కడో తిరుగుతాం. ఉద్యోగ నిమిత్తం గాని, వ్యాపార నిమిత్తం గాని. మనకు తెలియకుండానే మన ఒంటికి, మన బట్టలకి ఎలా దుమ్ము అంటుకుంటుందో, ఇంటికి రాగానే ఎలా అయితే మన కాళ్ళు శుభ్రం చేసుకొని, స్నానం చేసి ఫ్రెష్ అవుతామో, అలాగే ఇది ఔటర్ వరల్డ్. మన బాహ్య ప్రపంచం. అలాగే మన ఇన్నర్ వరల్డ్ ఒకటుంటుంది. అందులో మన కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ ఉంటాయి. మన సబ్ కాన్షియస్ మైండ్‌లో కొన్ని స్టోర్ అవుతాయి. ప్రతిరోజు స్టోర్ అవుతాయి. మనం బయటికెళ్ళినప్పుడు ఎన్నో నెగెటివ్స్ చూస్తాం. నెగెటివ్స్ వింటాం. నెగెటివ్స్ మాట్లాడతాం. అవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అవుతాయి. ఆ స్టోర్ అన్నీ అలా స్టోర్ అవుతూ ఉంటాయి తప్ప పోవు. మనలోని నెగెటివ్స్ ఎలా బయటికి పోతాయి. ప్రతి మనిషికి బతకడానికి ఫుడ్ ఎలా అవసరం. ప్రతి మనిషికి హీలింగ్ అలా అవసరం. ఈ హీలింగ్ అంటే క్లీనింగ్. హీలింగ్ అంటే ఫీలింగ్. మనం హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అయ్యి, హార్ట్‌ఫుల్‌గా క్లీన్ చేసుకుంటే మనలో ఉన్న నెగటివిటీ అంతా బయటికి పోతుంది. ప్రతి ఒక్కరికి సహజంగా ఎమోషనల్ బ్లాకేజెస్ ఉంటాయి. మనీ బ్లాకేజెస్ ఉంటాయి. నెగెటివ్ బ్లాకేజెస్ ఉంటాయి. లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే మనం హీలింగ్ చేసుకోవాలి. హీలింగ్‌తో ఏదైనా సరే సాధ్యం. మీరు కోరుకున్న ఉద్యోగం మీకు రావాలా? ఖచ్చితంగా వస్తుంది. మీరు హీల్ అవ్వాలి. మీకు వ్యాపారం సక్సెస్ కావాలా? కన్ఫర్మ్‌గా వస్తుంది. మీరు హీల్ అవ్వాలి. మీ రిలేషన్‌షిప్‌లో మీరు డెవలప్ అవ్వాలా? మీరు హీల్ అవ్వాలి. అదొస్తుంది. అలాగే మీరు మనీ సంపాదించాలా? అది కూడా సాధ్యం. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ వెన్ యూ హీల్. ఎప్పుడైతే మనం హీల్ అయ్యామో, అప్పుడే మనం దేన్నైనా సరే అటాక్ చేస్తాం. ఎప్పుడైతే మనం అటాక్ చేసామో, ఏదైనా సరే మనకు సొంతం అవుతుంది. అత్యంత శక్తివంతమైన హీలింగ్ ద్వారా ఎప్పుడైతే మనం హీలింగ్ అవుతున్నామో, మన సబ్‌కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. మనలో ఉన్న అన్ని నెగెటివ్ ఎమోషన్స్ బయటికి పోతాయి. మనం దేన్నైనా సరే అటాక్ చేయగలుగుతాం.
మనం పర్టిక్యులర్‌గా ఫోకస్ దాని మీద పెట్టుకొని, ఒక 21 డేస్ మనం ఈ హీలింగ్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఈ హీలింగ్ సెషన్ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే, మీలో ఉన్న భయాలు పోతాయి. బెంగలు పోతాయి. బాధలు పోతాయి. మీకెక్కడలేని ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే మీకు ధైర్యం వచ్చిందో, నేనేమైనా సరే చేయగలను. నేనేదైనా సరే సాధించగలను అన్న నమ్మకం మీకు కలుగుతుంది. ఎప్పుడైతే మీకు నమ్మకం కలిగిందో, ఏదైనా సరే మీకు సాధ్యమవుతుంది. ఈ హీలింగ్ సెషన్ వల్ల మీరనుకున్న ముందుగా చిన్న చిన్న పనులు జరిగిపోతుంటాయి. మీకు తెలియని చిన్న చిన్న మిరాకిల్ జరుగుతాయి. ఎప్పుడైతే మీ మీద నమ్మకం పెరిగిందో, నెక్స్ట్ ఆటోమేటిక్‌గా మిగతావి కూడా జరుగుతాయి. మీరెక్కడికి వెళ్ళినా మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపొస్తుంది. మీ మీద మీకు నమ్మకమొస్తుంది. ఇందులో మంత్రాలు లేవు, మ్యాజిక్‌లు లేవు. మీలో ఉన్న ఒరిజినాలిటీ తీసి మిమ్మల్ని మీకు పరిచయం చేయడమే ఈ హబ్ ఆఫ్ హీలింగ్ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మనది కర్మభూమి. ఇక్కడ పుట్టిన ప్రతి మనిషి ఏదో కర్మ అనుభవించడానికే పుడతారు. జనరల్‌గా మనందరం ఏమనుకుంటామంటే, ఏదైనా చిన్న సమస్యొస్తే, నా జీవితం ఇంతే. నా లైఫ్ చాప్టర్ క్లోజ్ అనుకుంటాం. మనకు చిన్న సమస్యొస్తే దానికి భయపడిపోతాం. బెంబేలెత్తిపోతాం. బాధపడిపోతాం, బెంగపడిపోతాం. ఎప్పుడైతే అలా భయపడిపోయామో, మనకు తెలియకుండా మనం లో ఫ్రీక్వెన్సీ‌లోకెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం లో ఫ్రీక్వెన్సీ‌కి వెళ్ళామో, అది ఇంకింకా పెద్దవుతుంది తప్ప తగ్గదు. సో, లో ఫ్రీక్వెన్సీ నుంచి మిమ్మల్ని హై ఫ్రీక్వెన్సీ తీసుకెళ్ళేదే హీలింగ్. మనలో ఎన్నో లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. నా వల్ల ఏమవుతుంది? నాకెలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందని. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి మిమ్మల్ని హీల్ చేసి, ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్‌ని మార్చి, గ్రోత్ మైండ్ సెట్ మిమ్మల్ని మార్చడం హీలింగ్. సో, ఎవ్రీథింగ్ పాసిబుల్. ఎప్పుడు? అది మీరు నమ్మినప్పుడు. మీరు డిసైడ్ అయినప్పుడు. జనరల్‌గా అందరూ అనుకునేదేంటంటే, నాకు మంచి ఉద్యోగం రాదు అని బాధపడతారు. రాదు. నేను వ్యాపారం సక్సెస్ అవ్వలేను. నాకు చాలా పోటీ ఉంది అని బాధపడతారు. నిజమే. పోటీ సహజం. ఎక్కడైనా సహజం. కానీ మనం భయపడితే ఆగిపోతే, అక్కడితో మన జీవితం ఆగిపోతుంది. అలాగే చాలా మంది పెళ్లయిన తర్వాత, నాకు నా కర్మ కొద్దీ ఇలాంటి భార్య దొరికింది. నా కర్మ కొద్దీ ఇటువంటి భర్త దొరికాడు. నా బతుకింతే. నేను ఎదగలేని జీవితంలో నేను సంపాదించలేను. నా బతుకింతే అని డిసైడ్ అయిపోయి, అలాగే సిద్ధమైపోద్ది. దానికి రాజీ పడిపోతుంటారు. అలా రాజీ పడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మనం చిటికేసారి ఈజీగా మార్చుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంటుంది. ముందు మనం డిసైడ్ అవ్వాలి. మనం డిసైడ్ అయ్యి, మనం ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇక్కడ మీ వయసుతో సంబంధం లేదు. మీ కులంతో సంబంధం లేదు. మీ మతంతో సంబంధం లేదు. మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యం. మనం ఎప్పుడైతే హార్ట్‌ఫుల్ డిసైడ్ అయ్యామో ఎవ్రీథింగ్ పాసిబుల్. ప్రపంచంలో ఏదైనా సరే మనం సాధించగలం. ఏదైనా సరే ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ యువర్ ఫీట్. ఫస్ట్ యూ మస్ట్ డిసైడ్. డిసైడ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. ముందు మీరు మారండి. బాగుపడాలని సిద్ధంగా అండి. బాగుపడతానని నమ్మండి. మీ కోరికలు నెరవేర్చుకోవడం రెడీ అవ్వండి. నేను ఈ హబురబర్ హీలింగ్ లైవ్ సెషన్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది జీవితాలు మార్చడానికి ట్రై చేశాను. చేశాను. సక్సెస్ అయ్యాను. నేను ఈ హబురబర్ హీలింగ్ లైవ్ సెషన్ ద్వారా, అలాగే పర్సనల్ సెషన్ ద్వారా ఎంతోమంది సమస్యలు నేను చక్కగా తీర్చి, వాళ్ళ జీవితంలో అద్భుతమైన వెలుగులు నింపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హబురబర్ హీలింగ్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా నేను ఆన్‌లైన్‌లో లైవ్ హీలింగ్ సెషన్ కండక్ట్ చేస్తున్నాను. ఈ 21 డేస్ ఉండే ఈ హీలింగ్ క్లాసెస్‌లో మీలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్, ఎమోషనల్ బ్లాకేజెస్, మనీ బ్లాక్స్, లిమిటింగ్ బిలీఫ్స్ అన్నీ క్లియర్ చేసి, ఈ 21 డేస్‌లో ఒక్కరోజు ఒక ఎమోషన్ మీలో హీల్ చేసి, క్లీన్ చేసి, మీ మీద మీకు నమ్మకం కలిగేలా చేసి, మిమ్మల్ని సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా తీర్చిదిద్దడమే నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నన్ను నమ్మి నాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరిని 100% సక్సెస్ చేసి, మీ జీవితంలో మీరు గొప్ప స్థాయికి ఎదిగేలా చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోండి. అన్ని వివరాలకు వాట్సాప్ లింకు కామెంట్ బాక్స్‌లో ఇచ్చాను. అందులో చేరండి. లేదా నా పర్సనల్ కాల్ చేయండి. అందరం త్వరలో లైవ్ షోలో కలుద్దాం. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.